కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి చూస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీస్తామని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మాట మీద నిలబడి ప్రజల తరపున గళం వినిపిస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు కార్యకర్తలకు కొండంత అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తన బలమని చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా ప్రజలు ఒక జన సునామీలా వచ్చి జగన్ కు జేజేలు కొట్టడంతో కూటమి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతటా వారే జగన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వెల్లువలా వస్తున్న తీరును గమనిస్తే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనకు చిహ్నమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంలో నాయకులుగా ఎదుగుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి పలువురు నేతలను అణిచివేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తిన నేపథ్యంలో బాబు మార్క్ కుట్ర రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళుతున్నా ఆయనను చూడడానికి, మద్దతు ఇవ్వడానికి తరలి వస్తున్న జన తరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 8 నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయిగా తెలుగుదేశం భావిస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాల్లో ఒక సునామీలా వచ్చిన ప్రజలు జగన్కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుంది. తప్పుడు కేసులో విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లేమీ లేకుండానే ప్రజలు వారంతట వారే వస్తున్న తీరు గమనిస్తే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో వెలువెత్తున్న నిరసనలు అని అర్థమవుతుంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్, పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజలు తిరుగుబాట అన్న భావన కూడా కలుగుతుంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా జగన్ ప్రజల మధ్య నుంచే రైతుల వద్దకు వెళ్ళి వారి బాధల గాథలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయం చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తుంది. అలాగే పార్టీ కేడర్లో కానీ, లీడర్లలో కానీ జగన్ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం స్పష్టంగా తెలుస్తుంది. చచ్చే వరకు జగన్తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు అబద్ధాల సూపర్ 6 పై రకరకాలుగా మాటలు మార్చడం, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అన్నీ కలిసి జగన్పై ప్రజల్లో మరింత ఆదరణ పెంచాయనిపిస్తుంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కారు పైన, పోలీస్ యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజిక వర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాష్, శంకర్రావు, బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునే వారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారనేది వాస్తవమే. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. టీడీపీలో ఇప్పుడు సీనియర్లుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, ధూళిపాళ నరేంద్ర తదితరుల స్థితి ఇందుకు భిన్నంగా లేదు. పయ్యావుల కేసుకు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకున్న అధికారాలు అంతంత మాత్రమే. ఇది ఒక కోణం అయితే, వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలి రావడంతో రెడ్ బుక్ బాధితులందరికీ నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పుపట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టులో కూడా ఆయా కేసుల్లో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. జగన్ ప్రభుత్వ టైంలో చంద్రబాబు, లోకేష్లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నామని, వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. కూటమి వచ్చాక ఈ 8 నెలల్లో పోలీసుల కళ్ళెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే, కర్రలు, కత్తులతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసిన వారంతా పోలీస్ శాఖ అసమర్థతను అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకేందుకు తునిలో కౌన్సిలర్లను టీడీపీ వారు వెంబడిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? తిరుపతిలో బస్సులో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే. వైసీపీ వారిపైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తోంది? అందుకే వారు కాకి బట్టలు తీసేసి
పచ్చబట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామన్నట్లుగా జగన్ తీవ్రస్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శించడానికి జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు వైసీపీ పోటీలోనే లేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్కు ఇబ్బందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. అంటే రైతులు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరు పలకరించకూడదా? జగన్ టూర్ చేయబట్టే కదా కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖలు రాయడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు. రైతుల సమస్యల కన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తూనే ఉంది. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెళ్లిబుక్కుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణిచే కొద్దీ పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక 10 ఏళ్ల వయసున్న బాలిక జగన్ను కలవడానికి పడిన తాపత్రయం. ఆ బాలికను జనంలో తన వద్దకు తీసుకుని జగన్ ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్లో హైలైట్గా మారింది.